ఈ 80 ఏళ్ల వృద్ధుడు ఒక ఆకుపచ్చ చెట్టును సున్నితంగా తాకాడు. తరువాత క్షణంలో ఆ చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు అతనికి తనలో జీవాన్ని శోషించే శక్తి ఉందని తెలిసింది. అతను నేరుగా ఒక హాస్పిటల్కు వెళ్ళాడు. అక్కడ అతను ఒక యువ డాక్టర్ మెడను పట్టుకున్నాడు. కొన్ని సెకన్లలోనే డాక్టర్ ముఖం వృద్ధాప్యంలోకి మారింది. అతని శ్వాస ఆగిపోయి అతను చనిపోయాడు. కానీ ఆ వృద్ధుడి ముఖంపై ముడతలు మాయమవడం ప్రారంభమైంది. ఇప్పుడు అతను 30 ఏళ్ల యువకుడిలా కనిపించాడు. అతను ఇతరులను తాకడం మొదలెట్టాడు. కానీ మరొక వ్యక్తిని తాకినప్పుడు ఏమీ జరగలేదు. అతని శక్తి పనిచేయలేదు. ఆ వృద్ధుడు తన రక్తాన్ని మార్చాలని ఆలోచించాడు. అతను ఆ వ్యక్తి నుండి రక్తం తీసుకునే ప్లాన్ వేశాడు. సర్జరీ జరిగింది మరియు రక్తం మార్చిన వెంటనే అతని శరీరం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతను కేవలం 18 ఏళ్లవాడిలా కనిపించాడు. అతని కండరాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు అతను పూర్తిగా యువకుడిలా మారాడు. ప్రజలను ఆకర్షించడానికి అతను ఒక పెద్ద మీటప్ షో ఏర్పాటు చేశాడు. షో వెనుక గోడపై అతని 80 ఏళ్ల పాత ఫోటో ఉంది. దాన్ని చూసిన వెంటనే అతను కోపంతో నిండిపోయాడు. అతను గోడపై గట్టిగా గుద్దాడు. దాన్ని కూల్చివేశాడు. గాంధీవన్ తాకినట్లుగా చుట్టుపక్కల ఉన్నవారు భయంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అతను అందరి ముందు తన శక్తిని ప్రదర్శించాలని నిర్ణయించాడు. స్టేజ్ పై ఒక చిన్న పిల్లవాడున్నాడు. అతని కాలు 20 సంవత్సరాలుగా పనిచేయడం లేదు. ఆ వ్యక్తి ఆ పిల్లవాడి ఎండిన కాలును తాకాడు. అప్పుడు ఏదో మాయాజాలం జరిగినట్టు అనిపించింది. పిల్లవాడి కాలు కదలడం మొదలైంది. నెమ్మదిగా అతను నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ వ్యక్తి అక్కడ ఆగలేదు. ఇప్పుడు అతను ఒక అమ్మాయి వైపు వెళ్ళాడు. ఆమెకు రక్త క్యాన్సర్ ఉంది. అతను ఆమె రాలిపోతున్న జుట్టును సున్నితంగా తాకాడు. ఆమె ముఖం ఏదో పసుపు రంగులోకి మారినట్లు ఉంది. ఇప్పుడు గులాబీ రంగులోకి మారడం మొదలైంది. ఆమె కళ్ళల్లో మెరుపు తిరిగి వచ్చింది. అప్పుడు గుండెల నుండి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతని శరీరం దారుణంగా కాలిపోయి ఉంది. అతను తన చొక్కా తీసి గాయాలను చూపించాడు. ఆ వృద్ధుడు కాలిన ప్రదేశాన్ని తాకాడు. నెమ్మదిగా కాలిన గాయం తగ్గడం మొదలైంది. ఇప్పుడు ప్రజలు నిశ్శబ్దంగా ఉండలేదు. అందరూ అతన్ని దేవుడిలా పిలవడం మొదలెట్టారు. కానీ అతని ప్రయాణం ఇంకా ముగియలేదు.